ముందుకు నడిపిస్తున్న నాయకుడు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానించడం నాకు లభించిన గర్వకారణమైన గౌరవం. సీఎం గారిని వేదికపైకి రావాల్సిందిగా వినమ్రంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఆనరబుల్ అడ్వైజర్ టు సీఎం శ్రీ వేం నరేందర్ రెడ్డిని గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ బి సీట్. గౌరవనీయులైన అతిథులారా, సన్మానితులారా, ప్రియమైన మిత్రులారా, నా పేరు సిద్ధాల కృతిక, ప్రొబేషనరీ డెప్యూటీ కలెక్టర్. నేటి కార్యక్రమానికి మాస్టర్ ఆఫ్ సెరమనీస్లా వ్యవహరిస్తున్నాను. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా వినమ్ర వందనాలు. అలాగే ముఖ్యమంత్రి గారి ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి గారికి స్వాగతం. గౌరవనీయ వైస్ చైర్పర్సన్ డైరెక్టర్ జనరల్ ఎంసీహెచ్ఆర్డి శ్రీమతి శాంతి కుమారి ఐఏఎస్ గారికి మా హృదయపూర్వక స్వాగతం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంసీహెచ్ఆర్డి సిబ్బందికి మరియు మీడియా సిబ్బందికి కూడా మా గౌరవపూర్వక స్వాగతం. సులభంగా కనిపించే ప్రతి ప్రయాణం వెనుక కనిపించని శ్రమ ఉంటుంది. అదే దానికి విలువని ఇస్తుంది. ఈరోజు ఈ సమావేశం ఒక శిక్షణ కార్యక్రమానికి ముగింపు మాత్రమే కాదు, ఒక సంసిద్ధత కార్యరూపం దాల్చే క్షణం, ఒక అభ్యాసం నాయకత్వంగా మారే సందర్భం. ఫర్ దిస్ బ్యాచ్ ఆఫ్ గ్రూప్ 1 ఆఫీసర్స్ the journey has not been simple and linear. It has seen discipline and doubt, pressure and patience, stressful nights and self-discovery for each of us to emerge as the first batch of Group 1 officers of State of Telangana. ఎన్నో ఎత్తులు పల్లాలు ఉన్న ఆగని అడుగులే ఈ ప్రయాణానికి విలువలు ఇచ్చాయి. అలా ముందుకెళ్తూ ఉన్న మనం ఈ ఎంసీహెచ్ఆర్డి మలుపు దగ్గర ఉన్న సమయంలో ఫీల్డ్లోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్న మనకు మన కోర్స్ డైరెక్టర్ గారి మార్గనిర్దేశం మరియు డీజీ గారి సంస్థాగత దృష్టి, నాయకత్వం బలమైన ఆధారాలుగా నిలిచాయి. మనల్ని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఆఫీసర్లా కాకుండా ప్రజా సేవకుల్లా తీర్చిదిద్దారు. అలా కార్యదీక్ష తీసుకొని ముందుకెళ్లే రోజు ప్రజల కోసం పాలన ఎలా ఉండాలో చూపిస్తున్న నాయకత్వం మా మధ్యలో ఉండడం ఈ సందర్భానికి మరింత గౌరవం. With this spirit of gratitude, reflection and resolve, I once again welcome Honorable Chief Guest, respected dignitaries and my fellow OTs to this valedictory ceremony at Dr. Mari Chenna Reddy Human Resource Development Institute. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అని సాగే గీతం ఒక పాట మాత్రమే కాదు, అది మన గుర్తింపు, మన ఆత్మగౌరవం. తెలంగాణ ఆత్మను మనసులో నిలుపుకుంటూ రాష్ట్రం పట్ల గౌరవంతో, సమిష్టి గర్వంతో తెలంగాణ రాష్ట్ర గీతానికి అందరూ లేచి నిలబడవలసిందిగా ప్రార్థన. జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ.
Thank you. Please be seated. శాంతి కుమారి ఐఏఎస్ ప్రొఫెషనల్ ఎక్సలెన్సీకి మరో పేరు, బ్యూరోక్రటిక్ విగర్కి బెంచ్ మార్క్, అడ్మినిస్ట్రేటివ్ అక్యుమెన్కి లైవ్ డెమో. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటి మహిళా చీఫ్ సెక్రటరీ అంటే ఇది కేవలం పోస్టింగ్ కాదు, ఇది నారీ శక్తి స్టేట్మెంట్. ఈ శుభ సందర్భంలో మన శిక్షణ ప్రయాణం గురించి పొందిన మూల్యాలను మనతో పంచుకోవాల్సిందిగా డీజీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, ఎంసీఆర్హెచ్ఆర్డి కుటుంబ సభ్యులు, ప్రియమైన ఆఫీసర్ ట్రైనీస్, బోరబండ రెసిడెన్షియల్ స్కూల్ చిన్నారులు, అధ్యాపకులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారి రాక ఎంతో ప్రత్యేకం. ఇది కేవలం ప్రోత్సాహం మాత్రమే కాదు, తెలంగాణ భవిష్యత్ పరిపాలన నిర్మించే యువ అధికారుల పట్ల వారి వ్యక్తిగత నిబద్ధతకు నిదర్శనం.